టౌన్లో రెల్లి యానాది కుటుంబాలకు చెందిన వ్యక్తులను మంగళగిరి పోలీసులు వేధిస్తున్నారని కేవీపీఎస్ నేతలు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ మాల్యాద్రి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై కమలాకర్, జె నవీన్ ప్రకాష్, బూరుగ వెంకటేశ్వర్లు, పల్లి కృష్ణ పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో యానాదులు మరియు రెల్లి కులాలకు చెందిన 7 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని దొంగతనం చేశారని చెప్పి పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి వారు దొంగతనం చేశారని ఒప్పించే విధంగా జై భీమ్ సినిమా తరహాలో కొట్టి ఆ రకంగా ఇబ్బంది పెట్టడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దుర్మార్గాన్ని సభ్య సమాజం ఖండించాలని చెప్పి కోరుతూ ఉంది. ఈరోజు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళ కుటుంబాలని సందర్శించడం జరిగింది. ఎవరు కూడా కుటుంబంలో ఉండలేదు. తలుపులు వేసుకొని భయపడి ఎక్కడో తలదోసుకుంటూ ఉన్నారు. అంటే దొంగతనం జరిగితే దొంగతనం చేశారని చెప్పి ఆ రకంగా వాళ్ళని తీసుకెళ్ళి దుర్మార్గంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆ రకంగా కొట్టడం అనేది చాలా బాధాకర విషయం. అందుట్లో 2 నర్సింగ్ చదువుతున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళి కొట్టారు, పిల్లలని కొట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కొట్టడం అనేది ఇది ఒక రకంగా ఫ్రెండ్లీ పోలీసు సంబంధించిన విషయం కాదు. దొంగతనం జరిగి ఉంటే విచారణ చేసి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ దొంగతనం చేయని వాళ్ళని వాళ్ళు ఎక్కడికో వేటకి వేరే ప్రాంతం వెళ్ళి ఇంటికి వచ్చే క్రమంలో వర్షం పడతా ఉంటే ఒక ఇంట్లో వర్షం పడదాకా ఆగితే వాళ్ళు సీసీ కెమెరాలో ఉన్నారని చెప్పి ఆ రకంగా వాళ్ళని తీసుకుపోయి కొట్టడం అనేది ఇది సరైనది కాదు. అసలు దోషుల్ని గుర్తించాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ తప్పు చేయని వాళ్ళని ఆ రకంగా కొట్టడం అనేది ఇది సరైనది కాదు. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. ఎవరైతే దీనికి బాధ్యతగా ఉన్నటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క యానాది రెల్లి కుటుంబాలకి న్యాయం చేయాలి, రక్షణ కల్పించాలి. చట్టము ధర్మం న్యాయం భరోసా ఉందని చెప్పి ఇవ్వాలి. కాబట్టి పోలీసులు దీని మీద సమగ్ర విచారణ జరిపి దీనికి న్యాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం ఇది అందరినీ కలుపుకొని ప్రజా సంఘాలని, దళిత సంఘాలని కలుపుకొని ఉద్యమ కార్యాచరణకి చేపడతాం. కాబట్టి ఈ యొక్క యానాదుల్ని రెల్లి కులస్తుల్ని కొట్టినట్టు వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి